Okay students, second problem చూద్దాం మనం. Second problem, electric field intensity 5I plus 2J Newton per coulomb. అట్లనే ఏరియా వెక్టర్ 2 meters square I cap. మనకి ఎంత కావాలి? ఫ్లక్స్ కనుక్కోవాలి. సో ఫ్లక్స్ 5 ఈక్వల్ టు E bar dot A bar. సో డైరెక్ట్ ఫార్ములా E bar ఎంత? 5I plus 2J dot ఏరియా వెక్టర్ ఎంత? 2I cap. 2I cap. సో డాట్ ప్రొడక్ట్ లో మనం ఏం చేస్తాం? I తోనే మల్టిప్లై చేస్తాం, J తోనే చేస్తాం, K తోనే చేస్తాం. సో I ని I తోనే చేద్దాం మనం. I తో చేద్దాం. 5 2 ఎంత? 10. సో ఫ్లక్స్ 5 ఈక్వల్ టు 10 యూనిట్స్ వచ్చేలాగా ఎంత? న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుంబ్. న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుంబ్. సో దీన్ని మనం కొంచెం విజువలైజ్ చేసి చూద్దాం. ఏరియా వెక్టర్ ఎట్లా ఇచ్చారు? x యాక్సిస్ డైరెక్షన్ లో ఉంది. I అనేది ఏంటి? x యాక్సిస్ యొక్క యూనిట్ వెక్టర్. సో ఏరియా వెక్టర్ ఎట్లా ఉంది? x యాక్సిస్ డైరెక్షన్ ఉంది. ఇది x యాక్సిస్ అనుకోండి, ఇది యూనిట్ వెక్టర్ అనుకోండి. ఇది యూనిట్ వెక్టర్ అయితే రీజియన్ ఎట్లా ఉండాలి? ఇట్లా ఉండాలి. ఇది x యాక్సిస్ డైరెక్షన్ ఉంది, ఇది రీజియన్. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది z యాక్సిస్. రీజియన్ ఎట్లా ఉంది? YZ ప్లేన్ లో ఉంది. యూనిట్ వెక్టర్ ఎట్లా ఉంది? x యాక్సిస్ డైరెక్షన్ లో ఉంది. ఓకేనా? సో ఇది x యాక్సిస్. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా ఉందంటే మనకి 5I plus 2J XY ప్లేన్ లో ఉంది, XY ప్లేన్ లో ఉంది. ఓకేనా? 5I అంటే x యాక్సిస్, 2J y ప్లేస్ లో ఉంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా ఉంది? ఇట్లా ఉంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా అవుతుంది? XY ప్లేన్ లో అవుతుంది. ఇట్లా మనకు ఫ్లక్స్ కావాలి అని అంటే మనం ఏం తీసుకుంటాం? ఏరియా వెక్టర్ డైరెక్షన్ లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క కాంపోనెంట్ మాత్రమే తీసుకోవాలి. అంటే ఏంటి? హారిజాంటల్ కాంపోనెంట్. హారిజాంటల్ కాంపోనెంట్ ఏంటి? 5I. x యాక్సిస్ డైరెక్షన్ లో ఉన్నదండి 5I. 2J y కాంపోనెంట్ y డైరెక్షన్ లో ఉంది, 2J y డైరెక్షన్ లో ఉంది. మనకి ఇది అవసరం లేదు. మనకి ఏం కావాలి? కేవలం x డైరెక్షన్ లో ఉన్నటువంటి కాంపోనెంట్ 5I మాత్రమే కావాలి. సో కాబట్టి మనకి ఏరియా వెక్టర్ 2I, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ 5I రెండు మాత్రమే మనం తీసుకున్నాం. రెండు మల్టిప్లై చేస్తే ఎంత? 10 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుంబ్. ఇదేంటి? ఇప్పటి వరకు కూడా మనకి 2 డైమెన్షనల్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే 3 డైమెన్షనల్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఒకసారి చూద్దాం. 3 డైమెన్షనల్స్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. సో 3 డైమెన్షనల్స్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఒకసారి క్యూబ్ తీసుకుందాం. మనం క్యూట్ గా ఉండేటువంటి ఒక క్యూబ్ తీసుకుందాము. సో క్యూబ్ యొక్క ఈచ్ సైడ్ ఏ అనుకుందాం. ఈచ్ సైడ్ ఏ. క్యూబ్కి ఎన్ని ఫేస్ ఉంటాయి? 6 ఉంటాయి. ఇటువైపు 1, అటువైపు 2, ముందు వైపు 1 3, వెనకాల 4, కింద 1, పైన 1, మొత్తం 6 ఫేస్. 1 2, ముందు 3, వెనకాల 4, కింద 5, పైన 6, మొత్తం 6 ఫేసెస్. ఈ 6 ఫేసెస్ ఉన్నటువంటి క్యూబ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంది? ఈ డైరెక్షన్ లో ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా ఉంది? సో ఈ క్యూబ్ లో ఉండే వెళ్ళేటువంటి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కావాలి మనకి. ఈ క్యూబ్ లో ఉండే వెళ్ళేటువంటి ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సో చూడండి, అప్పర్ సర్ఫేస్ చూడండి. అప్పర్ సర్ఫేస్ మీద ఏరియా వెక్టర్, ఇది అప్పర్ సర్ఫేస్. ఏరియా వెక్టర్ ఎట్లా ఉంటుంది? ఇది ఏరియా వెక్టర్. ఈ అప్పర్ సర్ఫేస్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా వెళ్తుంది? ఎట్లా వెళ్తుంది? రెండింటి మధ్య యాంగిల్ ఎంత? θ90. సో ఫ్లక్స్ 5 ఈక్వల్ టు EA cos 90. cos 90 ఎంత? 0 అంటే ఎనీథింగ్ 0. అంటే అప్పర్ సర్ఫేస్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0. లోయర్ సర్ఫేస్ చూడండి. ఏరియా వెక్టర్ కిందకు ఉంటుంది, బయట ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎట్లా ఉంది? ఇట్లా ఉంది. ఇది లోయర్ సర్ఫేస్, ఇది ఏరియా వెక్టర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎట్లా ఉంది? ఇట్లా ఉంది. సో రెండింటి మధ్య యాంగిల్ ఎంత? 90 degrees. సో cos 90 అయితే ఫ్లక్స్ ఏమవుతుంది? 0. సో ఫ్లక్స్ 5 ఈక్వల్ టు 0. లోయర్ సర్ఫేస్ మీద కూడా 0. ఫ్రంట్ సర్ఫేస్ చూడండి. ఫ్రంట్ సర్ఫేస్ కి ఏరియా వెక్టర్ ఇట్లా ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎట్లా ఉంది? ఇట్లా ఉంది. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్. రెండింటి మధ్య యాంగిల్ ఎంత? θ90 degrees. θ90 కాబట్టి ఫ్రంట్ సర్ఫేస్ మీద కూడా ఫ్లక్స్ 5 ఈక్వల్ టు 0. బ్యాక్ సర్ఫేస్ చూడండి. బ్యాక్ సర్ఫేస్ కి ఏరియా వెక్టర్ ఎట్లా ఉంది? ఇట్లా ఉంది.
ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంది, ఇదిగో బ్యాక్ సర్ఫేస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంది, ఇట్లా ఉంది. రెండు కూడా ఏంటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. థీటా ఈజ్ ఈక్వల్ టు 90, ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు 0. సో అప్పర్ సర్ఫేస్ డౌన్ సర్ఫేస్ రెండింటి మీద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ 0. ఫ్రంట్ సర్ఫేస్ బ్యాక్ సర్ఫేస్ రెండింటి మీద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ 0. అప్ డౌన్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఫ్లక్స్ 0 అయింది. ఇంకెవరు మిగిలారు, ఈ సర్ఫేస్ మిగిలింది. రైట్, ఈ సర్ఫేస్ ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్ఫేస్ యూనిట్ వెక్టర్ ఇది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది, రెండింటి మధ్య యాంగిల్ ఎంత 180. సో ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు ఈఏ కాస్ థీటా. ఈఏ ఈచ్ సైడ్ ఎంత మనం ఏ అన్నాం, ఏ ఇంటూ ఏ స్క్వేర్. సో ఈ సైడ్ ఏరియా ఎంత ఏ స్క్వేర్. కాస్ 180 వాల్యూ ఎంత -1. సో మైనస్ ఈఏ స్క్వేర్. ఈ సైడ్ ఉన్నటువంటి ఫ్లక్స్ ఎంత మైనస్ ఈఏ స్క్వేర్. ఈ సైడ్ ఉన్నటువంటి ఫ్లక్స్ కావాలి. సో ఇటువైపు ఏరియా వెక్టార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు సేమ్ డైరెక్షన్. థీటా 0 రెండు ప్యారలల్ కాబట్టి థీటా 0. సో ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు ఈఏ కాస్ థీటా. ఈ సైడ్ ఏరియా ఏ స్క్వేర్ కాస్ 0 ఎంత 1. సో ఈఏ స్క్వేర్. రైట్. సో టోటల్ ఫ్లక్స్ కావాలంటే అన్ని సర్ఫేస్ మీద వెళ్ళేటువంటి ఫ్లక్స్ మనం యాడ్ చేయాలి. సో ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు టోటల్ ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు, సో అప్ డౌన్ 0 అయిపోయింది నాన్న, అది తీసుకోవట్లేదు. ఫ్రంట్ బ్యాక్ 0 అయిపోయింది, అది తీసుకోవట్లేదు. ఇంకెవరు మిగిలారు, ఈ సైడ్ మాత్రమే మిగిలింది. ఇదేమో మైనస్ ఈ స్క్వేర్, ఇదేమో ప్లస్ ఈఏ స్క్వేర్. ఈ సైడ్ మైనస్ ఈఏ స్క్వేర్, ఈ సైడ్ ప్లస్ ఈఏ స్క్వేర్. సో ఒకటి మైనస్ వాడు రెండు ప్లస్ వాడు రెండు చేయడం యాడ్ చేస్తే ఎంత 0. ఇదేంటి థర్డ్ ప్రాబ్లం, క్యూబ్. అర్థమైంది అనుకుంటున్నాను. సేమ్ ఇలాంటిది ఇంకోటి వస్తుంది, అది మీరు చేద్దరు కానీ. సో ఈసారి మనం ఏం చేద్దామంటే ఒక సిలిండర్ తీసుకుందామా. ఫోర్త్ ప్రాబ్లం సిలిండర్ తీసుకుందాం మనం. ఇది మనం తీసుకున్నటువంటి సిలిండర్. సో ఇదేం మనం చేస్తాము, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం ప్లేస్ చేసాం మనం. సో దీని గుండా వెళ్ళేటువంటి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంతుందో మనకు అనుకుందాం. దాని గుండా వెళ్ళే ఎలక్ట్రిక్ ఫ్లక్స్. రైట్, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్. ఇటుగుండా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంటర్ అవుతుంది, ఇటుగుండా ఎలక్ట్రిక్ ఫీల్డ్ బయట వస్తుంది. రైట్. సో ఈ సర్ఫేస్ మీద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంతో చూద్దాం. ఈ సర్ఫేస్ ఏరియా వెక్టర్ ఎట్లా ఉంది, ఇది ఏరియా వెక్టర్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద యాంగిల్ ఎంత, థీటా ఈక్వల్ ఎంత 180. థీటా 180 కాబట్టి ఫ్లక్స్ ఫై ఈక్వల్ ఎంత ఈఏ కాస్ థీటా. ఈ సైడ్ దీని యొక్క రేడియస్ ఎంత, ఈ సిలిండర్ యొక్క రేడియస్ ఎంత ఆర్. మొత్తం దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అవుతుంది పై ఆర్ స్క్వేర్. కాస్ 180 ఎంత -1. సో మైనస్ ఈ పై ఆర్ స్క్వేర్. రైట్, ఈ సైడ్ ఫ్లక్స్ అంతా మైనస్ ఈ పై ఆర్ స్క్వేర్. మరి ఈ సైడ్ ఇది ఏరియా. సో దీని యొక్క ఏరియా వెక్టర్ ఇది ఈ సర్ఫేస్ ఏరియా వెక్టర్ ఎట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. సో ఏరియా వెక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ డైరెక్షన్ ఉన్నాయి. థీటా ఈక్వల్ ఎంత 0. సో ఈఏ కాస్ థీటా, ఈ ఏరియా ఎంత రేడియస్ ఆర్ కదా పై ఆర్ స్క్వేర్. కాస్ థీటా 0 ఎంత 1. సో ఏమొచ్చింది ఈఏ పై ఆర్ స్క్వేర్. ఈ పై ఆర్ స్క్వేర్. రైట్. సో టోటల్ ఫ్లక్స్ కావాలంటే ఇది రెండు యాడ్ చేయాలి. యాడ్ చేస్తే టోటల్ ఫ్లక్స్ ఎంత 0. ఇందాక మనం తీసుకున్నది ఏంటి 3D బాడీ, ఇప్పుడు తీసుకున్నది ఏంటి 3D బాడీ. 3D బాడీలో గుండా వెళ్ళేటువంటి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ 0 అవుతుంది. 3D బాడీ గుండా వెళ్ళేటువంటి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ 0 అవుతుంది. ఎప్పుడు యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు 3D బాడీ గుండా ఎలాంటి ఫ్లక్స్ ట్రావెల్ చేయద్దు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 5th ప్రాబ్లం ఒక కోన్ తీసుకుందాం. ఇది కూడా 3Dనే. కోన్ 3D అయింది. 3D కాదా, అవునా కదా? అవునైతే ఎస్ అని టైప్ చేయండి, కాదైతే నో అని టైప్ చేయండి. ఏదనేది మెసేజ్ కామెంట్ బాక్స్ చేయండి. రైట్.
ప్రాబ్లం నెంబర్ 5. ఒక కోన్ తీసుకున్నాను, దీని ఒక రేడియస్ r, దీని ఒక హైట్ h. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈ విధంగా వెళ్తుంది, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈ విధంగా వెళ్తుంది. ఆ కోన్ గుండా వెళ్ళేటువంటి ఫ్లక్స్ ఏంటనేది క్యాలిక్యులేషన్ చేద్దాం. ఓకే, సో ఈ కోన్ ఏదైతే ఉందో, ఇది కోన్ ఏదైతే ఉందో ఈ కోన్, దీని మధ్యలో దీని మిడిల్లో ఒక ట్రయాంగిల్ షేప్ మనం ఇమాజిన్ చేసుకుందాం. కోన్ ఏదైతే ఉందో దీని మిడిల్లో ఒక ట్రయాంగిల్ షేప్ మనం ఇమాజిన్ చేసుకుందాం. సో ఒక ట్రయాంగిల్ షేప్ మనం ఇమాజిన్ చేసుకుందాం. ఇది మిడిల్లో, కరెక్ట్గా మిడిల్లో. ఇటువైపు నుంచి వచ్చేటువంటి ప్రతి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ కూడా ఈ ట్రయాంగిల్ గుండా ట్రావెల్ చేయాలి. ఇటువైపు నుంచి వచ్చే ప్రతి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ కూడా ఈ ట్రయాంగిల్ గుండానే ట్రావెల్ చేయాలి. ఓకే, ఈ ట్రయాంగిల్ మనం ఎట్లా తీసుకున్నాం. ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా వెక్టర్ ఎట్లా ఉంటుంది, నా వైపు ఉంది. ఈ ట్రయాంగిల్ ఇది అనుకోండి, ఏరియా వెక్టర్ ఎటువైపు ఉంది, నా వైపు ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా వస్తుంది, ఇటువైపు నుంచి వస్తుంది. సో ఇది ఏరియా వెక్టర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. సో రెండింటి మీద యాంగిల్ తీటా ఈక్వల్ ఎంత, 0. అయిపోయింది. సో ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నానా నేను, ఇది ట్రయాంగిల్ తీసుకున్నానా, బేస్ ఇదంతా 2r, ఇదంతా 2r. ఇక్కడ నుంచి ఇక్కడ r, ఇక్కడ నుంచి ఇక్కడ r, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది రేడియస్ r, ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ r, మొత్తం ఎంత 2r. ట్రయాంగిల్ యొక్క హైట్ ఎంత, h. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంత, 1/2 బేస్ ఇంటూ హైట్. సో 2 క్యాన్సిల్ అయిపోయింది, RH ఏరియా వచ్చింది. మనకు ఫ్లక్స్ కావాలా, ఫ్లక్స్ phi = EA cos θ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ ఎంత, RH, cos θ ఎంత, θ 0, 0 × 1 ఎంత, 1. సో ERH, కోన్ గుండా వెళ్ళేటువంటి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత, ERH ఎంత, ERH. సో ఇప్పుడు వరకు మనం చూసిన ఎన్ని కూడా ఏంటమ్మా, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉన్నాయి. నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే, నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఏదైనా ఒక 3D బాడీ మనం పెట్టినట్టయితే దాని మీద ఉన్నటువంటి దాని గుండా వెళ్ళేటువంటి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఇందాక ఏం చేసాం మనం, 3D బాడీ గుండా వెళ్ళేటువంటి ఫ్లక్స్ 0 అని మనం ప్రూవ్ అయింది. మరి ఇప్పుడు నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం పెట్టాం. యూనిఫామ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఫ్లక్స్ 0, నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఫ్లక్స్ ఏ విధంగా మారుతుంది అనే దాన్ని మనం చూద్దాం. x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్, x y z. xy ప్లేన్లో మనం ఒక క్యూబ్ తీసుకుందాం. ఇది మనం తీసుకున్నటువంటి క్యూబ్. సో ఈ క్యూబ్ యొక్క ఈచ్ సైడ్ ఎంత, ఏ రైట్. ఓకే, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎట్లా ఉందన్నా, ఈ డైరెక్షన్ ఉంది, E=E0x. ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ గా లేదు, యూనిఫామ్ గా లేదు. ఎవరి మీద డిపెండ్ అవుతుంది, పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది, డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. రైట్, ఎంత ఫ్లక్స్ ఇది. రైట్, ఈ క్యూబ్ గుండా వెళ్ళేటువంటి ఫ్లక్స్ సంగతి మనం మాట్లాడదాం. రైట్, ఈ క్యూబ్ అనేది ఆరిజిన్ నుంచి ఎంత దూరంలో ఉంది, x = a డిస్టెన్స్ లో ఉంది. రైట్, సో క్యూబ్ అంటే మనకు అన్ని తెలుసు. మనకి ఇందాక చూసాం మనం 6 ఫేసెస్ ఉంటాయి. ఎన్ని ఫేసెస్ ఉంటాయి, 6. 1 2 3 4, ఫ్రంట్ 5, బ్యాక్ 6. సో అప్పర్ సర్ఫేస్ మీద చూడండి, ఇది అప్పర్ సర్ఫేస్ యూనిట్ వెక్టర్.
అప్పర్ సర్ఫేస్ ఏరియా వెక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా ఉంది ఇట్లా ఉంది రెండింటి మధ్య యాంగిల్ ఎంత తీటా 90 డిగ్రీస్ తీటా 90 అయినప్పుడు ఫ్లక్స్ 0 రైట్ డౌన్ సర్ఫేస్ చూడండి కింద ఉన్నటువంటి సర్ఫేస్ చూడండి ఏరియా వెక్టర్ కింద ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంది ఈ ఏరియా వెక్టర్ ఇట్లా ఉంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంది రెండింటి మధ్య యాంగిల్ తీటా 90 ఏరియా వెక్టర్ ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది రెండింటి మధ్య యాంగిల్ తీటా 90 తీటా 90 అయినప్పుడు ఫ్లక్స్ అనేది 0 ఫ్రంట్ సర్ఫేస్ చూడండి ఫ్రంట్ సర్ఫేస్ ఏరియా వెక్టర్ ఇట్లా ఉంది ఫ్రంట్ సర్ఫేస్ కి ఏరియా వెక్టర్ ఇట్లా ఉంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా ఉంది అటువైపు ఉంది సో తీటా 90 కాబట్టి ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు 0 ఇది ఫ్రంట్ సర్ఫేస్ మీద బ్యాక్ సర్ఫేస్ మీద కూడా సేమ్ ఎంత ఉంటుంది తీటా 90 అవుతుంది ఫ్లక్స్ ఫై అనేది 0 సో ఫ్రంట్ బ్యాక్ అప్ డౌన్ 0 అయిపోయింది ఇంకెవరున్నారు ఈ సర్ఫేస్ ఉన్నాయి ఈ సైడ్ ఒకటి ఈ సైడ్ రెండు ఈ రెండు సర్ఫేస్ మాత్రమే ఉన్నాయి సో ఈ సర్ఫేస్ చూద్దాం ఇది చూద్దాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎట్లా ఉంది ఇటమో ఏరియా వెక్టర్ ఎట్లా ఇట్లా ఉంది ఇదేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇదేమో ఏరియా వెక్టర్ రెండు ఎట్లా ఉన్నాయి ఆపోజిట్ లో ఉన్నాయి తీటా ఎంత 180 సో ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు ఈఏ కాస్ తీటా ఏరియా ఈ సైడ్ ఏరియా ఏ స్క్వేర్ E not x right ఏరియా ఈ సైడ్ ఉన్నటువంటి ఏరియా ఎంత ఏ స్క్వేర్ ఈచ్ సైడ్ ఎంత ఏ అన్నాం సో ఒక సైడ్ ఉన్నటువంటి ఏరియా ఎంత ఏ స్క్వేర్ కాస్ 180 వల్ల ఎంత -1 ఈ నాట్ x అంటే ఎంతమ్మా ఏ స్క్వేర్ -1 సో ఫైనల్ గా అవుతుంది minus E naught A cube ఓకేనా minus E naught A cube ఈ సైడ్ గుండా వెళ్ళేటువంటి ఫ్లక్స్ ఈ సైడ్ ఒకసారి సైడ్ ఈ సైడ్ గుండా వెళ్ళేటువంటి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంట minus E naught A cube ఇప్పుడు ఈ సెకండ్ సర్ఫేస్ గుండా వచ్చే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ చూద్దాం ఇది ఏరియా వెక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఇటువైపే ఉంది రెండు సేమ్ డైరెక్షన్ theta equal to ఎంత 0 degrees flux phi equal to EA cos theta E అంటే ఏంటమ్మా E naught x A ఈ సైడ్ ఉన్నటువంటి ఏరియా A స్క్వేర్ cos theta వాల్యూ ఎంత 1 E naught x ఇక్కడ నుంచి సెకండ్ సర్ఫేస్ ఇక్కడ దాకా ఉన్నటువంటి డిస్టెన్స్ కావాలి ఆర్జిన్ నుంచి ఇక్కడ దాకా ఉన్న డిస్టెన్స్ కావాలి ఇది A ప్లస్ A 2A x వాల్యూ ఎంత 2A ఆర్జిన్ నుంచి ఇక్కడ దాకా A ప్లస్ A 2A ఇంకెంత A స్క్వేర్ E నాట్ 2A into A స్క్వేర్ A క్యూబ్ అరే టోటల్ ఫ్లక్స్ చూడండి టోటల్ ఫ్లక్స్ అంటే ఏంటి అన్ని సర్ఫేస్ మీద పనిచేస్తే ఫ్లక్స్ మనం యాడ్ చేయాలి ఈ సర్ఫేస్ 0 అది తీసేద్దాం ఫ్రంట్ బ్యాక్ 0 తీసేద్దాం ఇటు మిగిలింది ఇటు సైడ్ ఎంత మనకి E naught A క్యూబ్ వచ్చింది ఇటు సైడ్ ఎంత E naught A క్యూబ్ ఈ సైడ్ ఎంత వచ్చింది ప్లస్ E naught 2A క్యూబ్ 2 ముందు రాద్దాంలే 2 E naught A క్యూబ్ సో ఇక్కడేమో రెండు E naught A క్యూబ్ ఉన్నాయి ఇక్కడేమో ఒకటి E naught A క్యూబ్ ఉంది మనం క్యాన్సిల్ చేస్తే అంత సపరేషన్ చేస్తే ఏమవుతుందో E naught A క్యూబ్ వస్తుంది సో ఫ్లక్స్ ఎంత వస్తుందో మనకి E naught A క్యూబ్ వస్తుంది ఓకేనా ఇది నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఫ్లక్స్ అనేది 0 కాదు యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఫ్లక్స్ అనేది 0 ఓకే ఈ